హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో దొండకాయ కొబ్బరి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కడిగి శుభ్రంగా. ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. కారం వేయక్కర్లేదు, పచ్చిమిర్చి వేయక్కర్లేదు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఎండుమిరపకాయలు ఇట్లా ఈజీగా ఫ్రై చేసుకున్నాం. దీంట్లో ధనియాలు కూడా ఫ్రై అయితే బాగుంటుంది. మంచి వాసన వచ్చేది, కమ్మగా ఉంటుంది. పోపు గింజ వేసుకున్నాం. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు తాలింపు వేసుకుని దొండకాయలు కాస్త మగ్గనిద్దాం. కొబ్బరి సన్న సన్న ముక్కలు అయితే ఈజీగా నలిగిపోతాయని వేసాం. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చూడండి ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి. కొబ్బరి కొంచెం తింటా ఉంటే నోటి తగిలితే చాలా బాగుంటుంది. కలర్ కోసం పసుపు, రుచికి సరిపడంత చాలు, కరివేపాకు, దొండకాయ చక్కగా ఫ్రై అయిపోయింది. మనం పచ్చిగా మిక్సీ చేసుకున్న మసాలా, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి చక్కగా కలుపుకుందాం. దొండకాయ కొబ్బరి కూర రెడీ. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. స్పెషల్గా కూడా ఉంటుంది. ఎవరైనా సరే ఇలా చూసి చేసుకోండి. చుట్టాలు వచ్చినా కానీ చాలా స్పెషల్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి వాడాం కాబట్టి చాలా బలాన్ని ఇస్తుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.